హాయ్ అండి, నేను కవిత. ఉసిరికాయ పచ్చడి పెడదామని ఉసిరికాయలు మార్కెట్ నుండి తీసుకొచ్చాను. అవి కడిగి ఆరబెట్టేసి వాటికి కావలసిన పదార్థాలు ఎల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, ఎల్లిపాయలు గర్భాలు తీసుకున్నాను, కొన్ని సాల్ట్ కూడా మిక్సీ పట్టుకున్నాను. అలాగే కారం, ఉసిరికాయలు సిద్ధం చేసుకున్నాను. స్టవ్ మీద పేనం పెట్టుకొని ముందుగా తీసుకున్న మెంతులు వేయించాను. అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కూడా వేయించి వేయించడం జరిగింది. ఇప్పుడు నేను చేసేది 1/2 కేజీ ఉసిరికాయలకు మాత్రమే. స్టవ్ మీద బాండ్లీ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ పోసేసి పొట్టి తీసిన ఎల్లిపాయలను మిక్సీ పట్టడం జరిగింది. అలాగే మెంతులు, జీలకర్ర కూడా పొడి చేసుకున్నాను. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఈలోపు నూనె వేడైంది. అందులో ఉసిరికాయలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించడం జరిగింది. ఈ ఉసిరికాయ చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇందులో సి విటమిన్ ఉంటుంది. మనకు డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానీ ఉసిరికాయ రోజుకు ఒకటి తినడం వల్ల చాలా మంచిది. అలాగే అల్సర్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానీ హెల్త్కి చాలా మంచిది. ఇది ఉసిరి అనేది ఉసిరి రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. జుట్టుకి అలాగే స్కిన్ కూడా చాలా మంచిది ఉసిరికాయ మనకి. ఈ ఉసిరికాయ గోల్డ్ కలర్లో వచ్చింది, తీయడం జరుగుతుంది. అలాగే ఆయిల్ కొంచెం వేడిగా ఉంది కాబట్టి మిగిలిన ఎల్లిపాయలు అందులో వేయడం జరిగింది. ఇది కొంచెం ఉడికినట్టు అవుతుందని వేసాను. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో మన టీ గ్లాసు తలగొట్టి కారం, హాఫ్ సాల్ట్ వేయడం జరిగింది. అలాగే మిక్సీ పట్టుకొని ఉన్నటువంటి మెంతులు, జీలకర్ర 1 స్పూనున్నర వేసాను. మిక్సీ పట్టినటువంటి వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి మంచిగా కలిసిందాకా కలపాలి. తర్వాత ఉసిరికాయలు కూడా వేసి అంతా కలిసే విధంగా మనము వేయడం, మంచిగా కలిసే విధంగా కలపడం జరిగింది. అంతా కలిసాక ఆ బాండీలో ఉన్న ఆయిల్ కూడా తర్వాత అందులోనే పోసి మొత్తం కలిసే విధంగా కలిపాను. ఇది నేను ఒక 1/2 కేజీ ఉసిరికాయలకు కొలత మాత్రమే. ఇది మనకు కావాలంటే సాల్ట్ చూసుకొని తర్వాత వేసుకోవచ్చు. ఇది మొత్తం కలిపిన తర్వాత బాండీలోనే ఆయిల్ పోయాలి. మొత్తం కలిసే విధంగా కారం మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలిపాను. ఆయిల్ పోసి మొత్తం కలిపేసి చూడండి, ఉసిరికాయ పచ్చడి సిద్ధమవుతుంది. ఉసిరికాయ పచ్చడి రెడీ. చూడడానికి మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఒక ప్లేట్ పెట్టడం జరిగింది. టేస్ట్ చూస్తే చాలా బాగుంది.